అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదే. 2 రోజులయ్యింది. డబ్బులు తీసుకుని ఏమార్చేసాడంటావా? అలా చేసే మనిషి కాదు భాయ్. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? డబ్బులు పోయినట్లే అనుకుంటా. వస్తువులు రెడీ, త్వరగా బయలుదేరి రండి రండి. నీకోసం ఎదురు చిరాగ్గా ఉందయ్యా. ఎక్కడున్నాయి దంతాలు? దగ్గరేనా? లేనిపోని వాటికి టైం వేస్ట్ చేయకుండా త్వరగా బయలుదేరండి. నేను చాలా కష్టపడి ఆ వస్తువుని కనిపెట్టాను. త్వరగా బయలుదేరి ఆ వస్తువుని తీసుకుంటాం. రెడీ. అయితే ఈ విషయానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ ఓనర్ కొద్దిగా కోపిష్టి. ఇంతకు ముందు డీల్లో అతనికి కొద్దిగా ప్రాబ్లం అయింది. అందుకని ఈ విషయాన్ని 3వ వాడితో పని చేయించారు. అందుకని నేను దూరంగా ఉండి ఆ ఏనుగు దంతాన్ని వాడిని మీకు చూపిస్తాను. మీ ముగ్గురు కలిసి బేరం ఆడి వ్యాపారం ముగించుకొని మీరు బయలుదేరి వెళ్ళిపోండి. అవి మేము చూసుకుంటాం గానీ దంతాలు ఉన్నాయా లేవా? ఏంటి ఇలాగ అడిగారు? మంచి అద్భుతమైన దంతాలు ఉన్నాయి. త్వరగా బయలుదేరండి. తర్వాత నా కమిషన్ మర్చిపోకుండా ఇవ్వండి. రాజేంద్ర, దీన్ని తీసుకెళ్లి స్నానం చేయించు. సరే అన్నా. అదుగో వాడే వాడు. మీరు నేరుగా వెళ్ళి మాట్లాడండి. రెడీ కేసు అంటే వెంటనే ఓకే అంటే తర్వాత మీరు కొద్దిగా బేరం చేయండి. మీరు త్వరగా వెళ్ళి ఈ డీల్ అవ్వకూడదండి. నేను బండిలోనే కూర్చో ఉంటాను. త్వరగా వెళ్ళండి. రండ్రా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడతా టైం వేస్ట్ చేయొద్దు. మీరు రేట్ ఎంతో చెప్పండి. మా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి. అరే ఏంటండి ఇది? నా దగ్గర ఏనుగు దంతాలు లేవు. ఆ బిజినెస్ నేను చేయట్లేదు. ఏనుగులుండే చోటే కదా ఏనుగు దంతాలు దొరుకుతాయంటారు. మేమే ఫారెస్ట్ ఆఫీసర్లం కాదు. నిజమేంటనేది చెప్పేస్తాను. ఏనుగు దంతాలతో శిల్పాలు ఎలా చేయడం అనేది నేర్చుకోవడానికి వచ్చిన ఫారినర్సే, స్టూడెంట్సే. అందుకని లాభమేం పెద్దగా దొరకదు. నష్టం లేకుండా మనం ఈ డీల్ని పూర్తి చేసుకుందాం. ఈ పెట్టె నిండా డబ్బుంది. డీల్ ముగిసిన వెంటనే ఈ డబ్బంతా మీరే తీసుకోండి. నాకు సొంతంగా ఒక ఏనుగుంది. దాని దంతాలు నేనెప్పుడు తాకనే లేదు. ఆ వ్యాపారం నేను చేయట్లేదు. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడికి పంపించింది? మమ్మల్ని ఇక్కడికి పంపించింది అలీబాయ్, బ్రోకర్ అలీబాయ్. అలాగా, సూపర్. మీరిద్దరూ కలుసుకుంటే గొడవ వస్తుందని చెప్పాడు ఆయన. అందుకనే మేము తీసుకురాలేదు. 2-3 రోజులుగా ఈ దంతాల కోసం రూమ్ వేసుకుని కూర్చున్నాం. అలీబాయ్ కూడా 10,000 రూపాయలు తీసుకున్నారు. ఏదో ఒక డీల్ లేకపోతే అలీబాయ్ డబ్బిచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపుతారా ఏంటి? అందుకోసమే మీరు రేట్ ఎంత చెప్పారంటే డీల్ ఫినిష్ చేసుకుందాం. ఈ కాలంలో ఎలా ఉన్నాడో చూడు. కర్రలు మోస్తున్న ఏనుగు దంతాల్ని చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంది వాడు. ఏనుగు దంతాల కోసం వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. తొందరగా వెళ్ళి పడితే డబ్బు తీసుకోండి. వెళదాం. వాడు ఎక్కడున్నాడో చూద్దారండి. వాడి పని చేస్తాను చూడండి. ఓ అలీబాయ్, ఎక్కడున్నావయ్యా? బేడీరా. అమ్మా అలీబాయ్ ఏడి? లోపల ఉన్నారు. బేడీ పిల్లని ఎవరు వచ్చారు? ఎంత చెప్పినా మీరు వింటలేదు. ఏనుగుదంతా వ్యాపారం వద్దు వద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాట విన్నారా మీరు? అవును, అంతా నా తలరాత. డబ్బులు లేకుండా ఇంటికి వస్తే మీరు లోపలికి చేర్చరు. అయితే ఎవరినన్నా మోసం చేసి డబ్బులు తీసుకొస్తానంటే నువ్వు నన్ను తిడతావు. నా టైం బాగలా. అమ్మా, ఏంటి అంకుల్ ఇది? ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? ఇంక మీద మాట్లాడి ఏం ప్రయోజనం? పని పడలేనప్పుడు 2 దంతాలున్న ఏనుగును చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి దీనికి ఒక ఆలోచన వచ్చింది. అదే ఇది. మీ దెబ్బ ఏమైనా చాలా గట్టిగా తగిలిందా? ఏంటి ఇలా అడుగుతున్నారు? సంతోషంగా ఉండడానికి ఇలా కొడతారా ఏంటి? ఇక్కడ చూడు అలీబాయ్, నువ్వెందుకు పనికిరాని బిజినెస్ లో తల దూరుస్తున్నావు? ఏనుగు దంతాలు తీసుకురావడానికి నువ్వెవరివి? వేరే పనవా? నీ పని చూసుకుని నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఇంట్లో పస్తులతో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పెళ్ళాం పిల్లకాయలు కష్టపడ్డం నేను చూస్తున్నప్పుడు ఏ పని చేయడానికన్నా నేను సిద్ధమే. పాపం ఈయనకు కొంచెం డబ్బులు ఇచ్చేయండి. పిల్లలు ఆశపడుతున్నందువల్ల ఇస్తున్నాను. నా దగ్గర కొంత ఉంది, ఎంత ఉందో తెలీదు. ప్రస్తుతానికి ఇది ఉంచుకోండి.
అరే వదులు ఇదిగో వాళ్ళు ఇష్టపడి ఇస్తున్నారు, నువ్వు సంతోషంగా తీసుకో. ఇది ఉంచుకో. ఆ ఎస్పీ కూతురు ఎంత ట్రై చేసినా పడట్లేదురా అసలు. నువ్వు ఎక్కువగా ట్రై చేసావు అనుకో, ఎస్పీ నిన్ను ట్రై చేస్తాడు. అబ్బో భలే స్టైల్ గా ఉన్నారుగా. చాలా బాగుంది. చాలా బాగున్నారు. పాప ఒక్కసారి ఆలోచించు, ఈ జీవితమే ఒక ఫ్యాషన్ షో కదా. ఎన్ని సభా మందిరాలు, ఎన్నెన్ని వేషాలు. ఓ సూపర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. పొద్దున ఏమైనా మాత్రలు మార్చి వేసుకున్నారా? మీ నాన్న టాబ్లెట్ నువ్వు మార్చి వేసుకున్నావు అనుకుంటా. తన మొహం తనే చూసుకుని ఉంటాడు, అందుకే ఇలా జరిగింది. ఇలా చూడు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, కాస్త తగ్గించాడండి. మరి ఇంత స్టైల్ గా డ్రెస్ చేసుకుంటే గర్ల్స్ మీ వెంట పడతారు కదా. స్టైల్ ని మాత్రం చూసి వచ్చే అమ్మాయిని మేము అస్సలు నమ్మము తెలుసా. అవును, ఇదిగో ఇప్పుడు మా పక్కనున్న అమ్మాయిలు చాలే. ఓ అదేం కాదు, మాకు తెలీదా ఏంటి? మమ్మల్ని చూసి ఈసపడేదానికన్నా మీరు కూడా సూపర్ గా మళ్ళా డ్రెస్ వేసుకోవచ్చు కదా. ఓ మీ స్టైల్ కి తగిన డ్రెస్సులు మా దగ్గర లేదు. అయ్యో పాపం. అవును, మీలాగా స్టైల్ గా మేము తిరగాలంటే మాకు మంచి డ్రెస్ తీసివ్వండి, అంతే కదే. అవును, మీరు ఒక మంచి డ్రెస్ కొనిచ్చారంటే అది వేసుకుని మేము కాలేజ్ అంతా హ్యాపీగా తిరుగుతాం. ఏంటి ఇది చెప్పగానే అందరూ చాలా సైలెంట్ గా అయిపోయినట్టున్నారు. సైలెంటా? మేమా? అస్సలు కాదు. నువ్వు మాత్రం ఓకే అంటే నీకు ఎలాంటి డ్రెస్ అయినా కొనిస్తాం తెలుసా. కాయగూరలన్నీ ఎండిపోయినట్టున్నాయి. అన్నీ ఫ్రెషే సార్. ఈ లిస్ట్ లో ఉన్న కాయగూరలు ఇవ్వు. నువ్వు కిరాణా షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేసి. ఏంటి ఇంత పెద్ద లిస్ట్ ఉంది? ఇది ఎంత బాబు? కిలో 30 రూపాయలు. 30 రూపాయలా? టమాటాకా? ఏంటి తమాషానా? కామెడీ ఏం కాదు, టమాటాలు కిలో 30 రూపాయలు. నిన్న జంక్షన్ లో లారీలో తీసుకొచ్చి అమ్మినప్పుడు 2 రూపాయలే, మరి ఇక్కడ ఎలా 30 రూపాయలు అయింది? అదంతా నాకు తెలీదు. నా కొట్లో టమాటాలు 30 రూపాయలే. అయితే ఉల్లిపాయలు ఎంత? ఉల్లిపాయలు 50 రూపాయలు. ఆపవయ్యా, నాకిక్కడ ఏమవుతూ, నా లిస్టు నాకివ్వు. ఏంటయ్యా వేళకోళంగా ఉందా? సగం కూరగాయలు వేసేసాం, ఇప్పుడు వద్దంటావేంటి? మేం పని పడలేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ దోచుకోవడానికి ఉన్నావు, నా లిస్ట్ నాకివ్వు. మర్యాదగా ఇచ్చిన సరికి డబ్బులు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ పని అయిపోతుంది. ఏంట్రా అన్నావు? షో చూపించకూడదు అంటున్నావా? నీ అబ్బా అనవసరంగా వాక్కో. మాట్లాడితే ఏం చేస్తావురా? మనుషులు ఏమార్చుకుని తినే కుక్కల్లా మీకేట్రా? నువ్వెవరవై ఆడిని కొడుతున్నావు? ఇదిగో వీడు నీ బాబు అయితే వాడిని. ఇక్కడ చూడు, అనవసరం గొడవలొద్దు, వెళ్ళిపో. నువ్వు పోరా ముందు. వద్దు, పోరా వద్దని చెప్పాను కదా. మా గురువుని కొడతారా? అయ్యో 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 నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి. కొట్టండి. వచ్చి పడతావేంట్రా?
అయ్యో నన్ను వదలలే. ఏమైంది సార్ వీళ్ళందరూ మా వాళ్ళే సార్. కాంట్రాక్టర్ భార్గవ్ సారు, మినిస్టర్ ఇంద్రన్ సార్ ఉన్నారే వాళ్ళు కుర్రాలేనండి. ఈ మార్కెట్ లో ఉన్న రౌడీలందరూ కలిసి కుర్రాళ్ళు కొడుతున్నారండి. నేను అసలు ముట్టుకున్నాను. జీపులో ఎక్కించరా. అయ్యో నన్ను కాదండి, ఈ గుండుగాడిని. సార్ ఇతనే సార్ మార్కెట్ లో కొంచెం పనికి రాకుండా నువ్వు ముందు బండిలో ఎక్కరా. సార్